ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. కూడి వచ్చినటువంటి దేవుని అభిషేక్తులు, సంఘ కాపర్లు, సువార్తకులకును అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకొని వాక్య భాగానికి మనము ముందు వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము తమకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును ఎంటబెట్టుకొని ఐగుప్తులో నుండి ఎక్కడికి వెళ్ళాడు? మగేదునకు వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించటానికి, కీర్తనల ద్వారా మిమ్మల్ని గణపరచటానికి, మహిమపరచటానికి మాకిచ్చిన మహాభాగ్యం, మహాధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, కొద్ది నిమిషాలు మీ పక్షాన నేను నిలబడి ఉండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వినుచున్న సంఘ కాపర్లతో, సువార్తకులతో వారి హృదయాలలో సూటిగా నాటబడుటకును ఫలించుటకు కృప దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ పాసంలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం చదివినటువంటి వాక్య భాగములో ఆదికాండము 12వ అధ్యాయంలో సర్వశక్తి గల దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు, సముద్రమును జలచరముల యావత్తును సృజించిన దేవుడు, భూమిపై ఉన్న సమస్త జీవకోటిని సృజించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు యెహోవా దేవుడు భూమిని తేరి చూసినప్పుడు ప్రజలు త్రోవ తప్పి ఉన్నారని గ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని గ్రహించాడు? ప్రజలు త్రోవ తప్పి ఉన్నారని గ్రహించి ఆయన నిర్మించిన, ఆయన ఏర్పాటు చేసిన ఆ యొక్క వస్తువులకు, ఆ జీవానికి, ఆ ప్రతిమలకు పూజలు చేస్తూ నమస్కరిస్తూ ఆరాధిస్తున్నారే కానీ నిజదేవుడైన దేవుణ్ణి ఆరాధించటం లేని సత్యాన్ని దేవుడు చూసినప్పుడు తన కొరకు ఒక జనాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు భూమి మీద. ఎప్పుడు ఆయనకు ఆ మనసు కలిగిందో అప్పుడు వెంటనే ఆయన భూమిని తేరి చూసినప్పుడు హృదయ అంతరంగ ఆలోచనలు ఎరిగిన దేవుడు గనక అబ్రహాము యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన గుణలక్షణాన్ని గుర్తెరిగి ఇతని ద్వారా అయితే నేను నా కోసము నా ప్రజలను ఏర్పాటు చేసుకోగలను భూమి అని అనుకున్నాడు. దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారమే భూమి మీద జరుగుతూ ఉంటాయి.
తన కొరకు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు జనాంగాన్ని. అది అబ్రహాము ద్వారా జరగాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అబ్రహాముకు దర్శనం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నువ్వు లేచి నీ దేశము నుండి, అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, అబ్రహామా లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు నువ్వు చెప్పు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ లార్డ్. ఒకే ఒక మాట. నువ్వేమయ్యాలా? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. చాలా స్పష్టంగా ఉందా లేదా? అనుమానమైన ఉందా లేదా? ఎందుకు ఆయన ఎందుకు వెళ్ళమంటున్నాడంటే, అక్కడ 2వ వచనం అంటాడు, నిన్ను గొప్ప చేయటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ నామమును నిన్ను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. 3 పాయింట్లు. పైన ఉన్న వచనంలో 3 పాయింట్లు, 2వ వచనంలో కూడా 3 పాయింట్లు. ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరుడా. పిలిచిన దేవుడు ఎన్నడూ నిన్ను మోసం చేసే దేవుడు కాదు. పిలిచిన దేవుడు నిన్ను ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కానే కాదు. నమ్మదగినవాడు, శక్తివంతుడు, గొప్ప దేవుడు. సమస్తమును సృష్టించిన సృష్టికర్త నిన్ను పిలిచాడు. సమస్తమును సృష్టించిన దేవుడు నిన్ను పిలిచాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అబ్రహామును పిలిచిన దేవుడు ఏ విధంగా ఆయనకు మాట ఇచ్చాడో, నిన్ను గొప్ప చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేసేదను. నీ నామమును గొప్ప చేస్తాడు. నీ బంధువులలో, నీ కుటుంబ సభ్యులలో నీ నామమును గొప్ప చేస్తాడు. నీకు ఒక మంచి పేరు ఇస్తాడు, మంచి బిరుదునిచ్చాడు. బిరుదునిచ్చాడా లేదా? పేరు ఇచ్చాడా లేదా? ఏంటి ఆ పేరు? కాపరులు, దేవుని సేవకులు, దేవుని దాసులు. ఈ పేరు ఎవరికి ఇస్తున్నారు? దేవుడు ప్రత్యేకించబడిన వారికి ఇచ్చాడు. అవునా లేదా? నీ నామను గొప్ప చేస్తాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. నువ్వు నలుగురు వెళ్తున్నావు, నువ్వు నలుగురిలో కూడా నిన్ను ప్రత్యేకించబడిన వాడిగా నిన్ను దేవుడు ఉంచుతాడు. నలుగురు కలిసి వెళ్ళారు ఒక స్థలంలో, ఒక ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీసులో ఆ నలుగురిలో నేను పాస్టర్ గారిని అండి అని చెప్పగానే, లేదంటే నీ ఆకారము చూసి, నీ చేతిలో ఉన్న బైబిల్ను చూసో, ఆ బ్యాగును చూసో ఏమో అని ఆ యొక్క అధికారి అంటాడు, చక్కమన లెగుస్తాడు. లెగుస్తాడా లేదా? ఎందుకని? ఎందుకని? నీకు ఒక హోదా ఇచ్చాడు, నీకు ఒక సంఘ కాపరిన హోదా ఇచ్చాడు, నీకు ఒక సేవకుడైన హోదా ఇచ్చాడు, దేవుని యొక్క దాసుడైన హోదా ఇచ్చాడు. కనుక అతను ఎంత చదువు చదివినా, ఎంత విద్యను అభ్యసించినా, ఈ లోక సంబంధమైన అధికారి అయినా సరే, నీవు సర్వశక్తి గల దేవుని యొక్క అధికారికి నువ్వు దాసుడువై ఉన్నావు గనుక, అధికారం ప్రకటించువాడవై ఉన్నావు గనుక నీకు ఆ విలువ ఇస్తుంది. ప్రైజ్ లార్డ్. అదే నీ పక్కన ముగ్గురికి ఎవరు ఏటయా వచ్చావు అని అడుగుతా, అవునా లేదా? ఎప్పుడు నేను పాస్టర్ గారిని లేదా దేవుని దాసుని అన్నప్పుడు ఆయన ఏమంటాడు? కూర్చోమంటాడు, విలువ ఇస్తాడు. అదేనా నిన్ను గొప్ప చేసేదను, నిన్ను గొప్ప చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను. పలాని యేసుపాదం గారు అంటే దాంట్లో ఏమి గొప్పతనం ఉందా? ఉందా? పలాని పాస్టర్ యేసుపాదం గారు అంటే గొప్పతనం ఉందా లేదా? ఉంది లేదా? ఉంది. పలాని బేసెత్త కోనేరు ప్రార్థన శిబిరము సంఘ కాపరి గారు అని అంటే ఉంటే అది గొప్ప ఉందా లేదా? నామములో ఉంది. అది గుర్తించాలి మనం. నిన్ను పిలిచినవాడు, నేను పిలిచినవాడు నిన్ను గొప్పది. ఇంకొక విషయానికి పోతే, ఇక్కడే 2 విషయాలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఒకటి, అబ్రహామును పిలిచింది ఎందుకు? ఆయన భూమి మీద ఆరాధించటానికి
తన ప్రజలను ఏర్పాటు చేసుకోవటానికి అబ్రహామును ఎన్నుకున్నాడు. ప్రైజ్ లార్డ్. అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడండి? ఎందుకు పిలిచాడు అబ్రహామును? ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు? భూమి మీద సర్వశక్తి గల దేవుని ఆరాధించటానికి, సేవించటానికి ఆయన ప్రజలు కావాలి గనక, ఆయన సొంత ప్రజలు కావాలి గనక, ఆ సొంత ప్రజలు అబ్రహాములో నుంచి తీసుకొని రావాలని, అబ్రహాము ద్వారా తన సొంత ప్రజలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆశ కలిగిన వాడై ఉన్నాడు గనక అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడండి భూమి మీద దేవుడు? అబ్రహామును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయనకు జనము కావాలి. ఎందుకు కావాలి జనము? భూమి మీద ఆయనను ఆరాధించువాడు ఉండాలి, ఆయన నామమును గొప్ప చేసేవారు ఉండాలి. యెహోవా దేవుడు సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు ఈయనే, నీకు రూపం ఇచ్చినవాడు ఈయనే, నీలో ఉన్న ప్రాణాన్ని ఇచ్చినవాడు ఈయనే అని తక్కిన ప్రజలకు సాటి చెప్పగలిగినటువంటి మనుషులు ఆయనకు కావాలి. ఆయనను మహిమపరిచే మనుషులు ఆయనకు కావాలి. ఆయన నామాన్ని ఘనపరిచే మనుషులు ఆయనకు కావాలి. అందుకే అబ్రహామును పిలిచాడు. అబ్రహామును ఊరికి ఆశీర్వదించడానికి పిలవలే. ముందు ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఇతని ద్వారా సంతానాన్ని అభివృద్ధి పరిచి, ఆ సంతానము ద్వారా, ఆ సంతానము నా నామములో వాళ్ళు జీవించేలాగా, వారు నా నామమును స్తుతించేలాగా, వారు నా నామమును ప్రచురించేలాగా, ఈ భూమి మీద నేను ఒక సర్వశక్తి గల దేవుడిని, నా ద్వారానే పరలోకానికి వెళ్ళేవారి మార్గం ఇదేనని వాళ్ళు అనేక ఆరాధనలు చేస్తున్నారే ఇతరులకు, ఆ ప్రజలందరికీ మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతోనే అబ్రహాముకు పిలిచాడు. ఆయన అబ్రహామును పిలిచడానికి కావలసిన గొప్ప లక్షణం అది. అయితే మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని ఆయన పాత్రలుగా వాడుకోవటానికి కారణం ఏంటి? ఏంటి అంటే వ్యత్యాసం ఉంది. ఉందా లేదా? ఉందా? ఎట్లా ఉంది? ఇది ఎట్లా? ఇక్కడ ఒక మాట నీకు నేను చెప్తా, చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడైతే భూమి మీద ఆయనను మహిమపరచటానికి తక్కిన అన్య జనాంగ మధ్యలో, అన్యుల మధ్యలో ఇతరులు ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క రూపాలలో ఆరాధిస్తూ వాళ్ళు మహిమ పొందుతూ గంతులు వేస్తున్న ఆ ప్రజల ఎదుట నిజదేవుడు ఈయనే, సర్వశక్తి గల దేవుడు ఈయనే అని తెలియచేయటానికి కొంత ప్రజలను ఏర్పాటు చేసుకోవటానికి అబ్రహామును పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? ఆ అన్యజనులుగానే ఉన్నారు, ఇతరులను ఆరాధించేవారు ఆరాధిస్తూనే ఉన్నారు, ఇతరులను దేవుడుగా పూజించేవారు పూజిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు కూడా చెదిరిపోయినట్టు చూసి గమనించాడు. ప్రైజ్ లార్డ్. ఏమయ్యాడు? చెదిరిపోయినట్టు కూడా గమనించాడు. వారిని రక్షించటానికి అంటే ఆయన ఉన్న స్థలములోనికి వీరి ఆత్మలను, వీరు శారీరకధారిగా భూమి మీద ఆయన స్తుతించాలనే ఆశ ఆయనకు ఉంది. స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. 10 ఆదివారం, 10 శుక్రవారాలు, కొన్ని దినాలు మంగళవారాలు, కొన్ని బుధవారాలు ఆరాధిస్తున్నారు మందిరాలలో. మంచిదే శారీరకంగా. అంతేకాదు వారిలో ఉన్న ఆత్మ, దేవుడు అనుగ్రహించిన ఆత్మ మరణించకుండా నిత్య జీవానికి తీసుకొని జీవమును అనుగ్రహించి తిరిగి ఆయన సన్నిధికి చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు నిన్ను పిలిచాడు, నిన్ను నన్ను మనందరినీ. ఆయన రెండవ ఉద్దేశం నిన్ను నన్ను పిలవడానికి కారణం ఏంటంటే, శారీరకంగా భూమిని ఆరాధించడానికి అబ్రహామును వాడుకున్నాడు. ఈరోజు శారీరకంగా ఆరాధిస్తున్న వారిలో ఉన్న ఆత్మను మరణమును తప్పించి, మరణంలో నుంచి జీవంలోనికి నడిపించి, సర్వశక్తి గల దేవుని యొక్క స్థానములోనికి వాళ్ళని చేర్చే బాధ్యత కలిగా వారిగా నిన్ను పిలిచాడు. చప్పట్లు కొట్టి దేవుని భయంపరచండి. ఇది వ్యత్యాసం. ఇస్తే నన్ను ఎందుకు పిలిచాడు, నా కర్తవ్యం ఏంటి, నా ధర్మం ఏంటి అని మనం గుర్తెరిగితే గాన ఒక సేవకుడిగా, ఒక సేవకురాళ్ళగా, సంఘ కాపరిగా, సువార్తకులుగా మనము
దాన్ని అందిపుచ్చుకోగలం. ఆయన అన్న మాట తప్పడు. నిన్ను శారీరకంగా భూమి మీద ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభివృద్ధిపరుస్తాడు. అలాగే నీకు ఒక సంఘం ఇచ్చాడు, నీకు ఒక బాధ్యత ఇచ్చాడు, నీకు ఒక అధికారం ఇచ్చాడు, ఒక కృపవరము నీకు ఇచ్చి నశించుచున్న ఆత్మలను రక్షించేలా బాధ్యత నీకు అప్పచెప్పి ఆయన సర్వము సిద్ధపాటు చేసి నిన్ను సంఘ కాపరిగా నిలబెట్టాడు. ఆ బాధ్యతను కూడా మనము నెరవేర్చే వారిగా మనము ఉండాలి. దాని కొరకే ఈరోజు ఇదంతా జరుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, సంఘ కాపరి, సంఘ కాపరులారా, సువార్తకులారా, మనమైన చాలా గొప్ప బరువు గల బాధ్యత గల విషయాన్ని మన మీద పెట్టి ఉంచాడు. ఈరోజు మనం ఒట్టి పుణ్యానిగా పిలవలేదండి. మనం పిలిచిన ఆయన యొక్క ఆలోచన, మనం పిలిచిన ఆయన యొక్క ఉద్దేశం చాలా గొప్పదండి. మనం ఎందుకు పిలిచాడా అనేది. ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక ఉద్యోగము కొరకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. 10 మంది వెళ్ళారు, జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడానికి ఒక్కడికి అవకాశం. 10 మందిలో ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ అయ్యాడు ఒకడు. సెలెక్ట్ అయిన తర్వాత మనకి ముందే చెప్తారు, నీ ఈ పోస్టులో నువ్వు పనిచేయాలని. అవునా లేదా? ఆ పోస్టులో పనిచేయటానికి వాడికి కలిగిన అర్హతలు ఉన్నాయా లేదని ముందే జాయిన్ చేసుకోక మునిపే పరీక్షించాడు. అవునా లేదా? పరీక్షించారా లేదా? చేస్తారా లేదా? మరి చేసిన తర్వాత కదా ఇది సరిపోతాడు అనుకుంటేనే కదా జాయిన్ చేసుకుంటాడు ఉద్యోగంలో. ఆ ఉద్యోగంలో ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, వాళ్ళ ఎలక్ట్రీషియన్లో బాగు చేస్తాడు, ఇలా కరెంటు పని చేయగలడు, ఇతడు అన్నిటి వీళ్ళ ప్రావీణ్యత కలిగిన వాడు అని తెలుసుకున్న తర్వాత అతనికి ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇస్తారా? లేకుంటే పోలెక్కితే చాలు అనుకుంటాడా? కరెంటు రిపేర్ చేయగలదు, రిపేర్ వచ్చినప్పుడు చేయగలడు. పోలు ఎక్కటమే కాదు, పోలెక్కి పోలు మీద కూర్చొని ఆ వైర్లలో కనెక్షన్లు ఇవ్వగలిగిన వాడు, తర్వాత ఆ గృహానికి కరెంటు తీసుకెళ్ళి ఆ గృహంలో లైట్లు వెలిగించగలిగిన సామర్థ్యత కలిగిన జ్ఞానం ఈయనకు ఉందన్నప్పుడే కదా వాడికి ఇచ్చేది పోస్ట్. అవునా కాదా? అలాగే ఒక సంఘ కాపరికి ఒక పాస్టర్ ఉద్యోగం దేవుడు ఇవ్వాలంటే ఇవన్నీ కూడా ముందే పరీక్షలు చేస్తాడా లేదా? ఇవన్నీ నేర్పించాడా లేదా? నేర్పించిన తర్వాత ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏమంటాడు? ఏమయ్యారు? ఉద్యోగంలో జాయిన్ అయ్యానులే, పని చేసినా చేయకపోయినా నాకు జీతం వస్తుందిలే అనుకున్నట్టు, గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నట్టు పాస్టర్లు కూడా ఈ మధ్య అనుకుంటున్నారు. అనే నేను విన్నాను. నిజమేనా కదా? కేవలము పోలెక్కే వారి వరకే ఉన్నారా? పోలెక్కి నిలబడగలిగింది అంటే సంఘముల కంగ కాపరిగా నిలబడగలిగిన మాత్రమే ఉన్నారు. తర్వాత సంఘంలో ఉన్న వారు ఏమైపోతే నాకు అనవసరం అనే రీతిలో ఉన్న సంఘ కాపరులు ఉన్నారంటావా? లేరంటావా? కానీ అన్నీ చూస్తున్నవాడు మన మధ్య ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన శక్తి తెలిసిన వాడు మన మధ్య ఉన్నాడు. నీ ప్రావీణ్యత తెలిసిన వాడు నీ మధ్యన ఉన్నాడు. నీ యొక్క స్థితిగతి ఎరిగిన వాడు మన మధ్య ఉన్నాడు. ఆయనకి సర్వము తెలుసు. అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడంటే, అబ్రహామును వాడుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అబ్రహాము వాడబన్నాడు. కానీ నిన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నువ్వు వాడబడకపోతే ఆయన వదిలిపెట్టాడు కూడా ఇష్టపడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న సంఘటన మీకు నేను చెప్తాను. దేవుని యొక్క శక్తి తన యొక్క ఇచ్చిన ఆ పిలిచిన వారికి పరిశీలన చేస్తాడు, శక్తిని పరిశీలన చేస్తాడు. అబ్రహాము పిలిచిన తర్వాత అబ్రహాము లోతు వేరైపోయారా లేదా? వేరైపోయి సదమ గోమర ప్రాంతంలో వాళ్ళ భార్య బిడ్డలతో వారు పశువు సంపద వాళ్ళంతా ఉంటారా లేదా? ఆ తర్వాత ఈయన ఒక ప్రక్కకు ఆయన ఒక ప్రక్కకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సదమ గోమర రాజుల మీదకి యుద్ధము చేయటానికి 5 రాజులు యుద్ధము చేసి వాళ్ళను ఓడించి ఆ యొక్క సదమ గోమర పట్టణంలో ఉన్న వారందరినీ కూడా ఆస్తి పాస్తులను మొత్తాన్ని కొల్లగొట్టేసి వెళ్తా కొంతమంది మనుషులను కూడా తీసుకొని వాళ్ళు పారిపోతుంటే ఆ యొక్క ఎబ్రీయులకు సంబంధించిన ఒక వ్యక్తి తప్పించుకొని పరుగున అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నీ సహోదరుడి కొడుకును వారి భార్య బిడ్డలను
ఆస్తిని పశువులందరూ తీసుకుని వెళ్ళిపోతున్నారు పలానా చోటికి. ఎక్కడికి? ఎవడు? పలానాడు. ఏ రూట్లో వెళ్తున్నాడు? పలానా రూట. రారా అని పోగు చేసుకొని తన ఇంటిలో ఉన్న పని వాళ్ళందరినీ పోగు చేశాడంట. ఎవరిని చేశాడు? పని వారిని అందరినీ పోగు చేశాడు. అక్కడ వాళ్ళంతా ఎవరు? రాజులు, సైన్యము, యుద్ధం చేసే సైన్యము. చూడు, ఎదిరించడానికి ఎవరిని తీసుకెళ్తున్నాడు? పని వాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఈయన పెద్ద యుద్ధ సూర్యుడా? ఈయన కాదు కదా. ఈయన ఒక శావకుడు, అవునా లేదా? ఒక ప్రవర్త కదా. మరి ఈయన కూడా వెళ్ళిపోయాడు ఇద్దరికి. ఎందుకు వెళ్ళాడు? తర్వాత విషయం. వెళ్ళిపోయాడు, అడ్డుపన్నాడు. వాళ్ళ 5గురిని ఓడించాడు. వారి దగ్గర ఉన్నటువంటి ఆ మనుషులను, ఆ పశువులను మొత్తాన్ని ఎన్నికి తీసుకొని వస్తున్నారు. వాళ్ళను ఓడించి ఎన్నికి తీసుకొని వస్తున్న సంగతి ఈ సదమ గోమార రాజు, ఓడిపోయిన రాజులకు తెలిసింది. ఆ లోయ దాకా వెళ్ళి ఆ లోయలో ఎదుర్కొన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. అంతకుముందు ఒక ఆయన ఎదుర్కొన్నాడు. ఈ రాజులు ఎదుర్కోక మునిపే అంతకుముందు ఒక ఆయన ఎదుర్కొన్నారు. ఎవరు ఆయన? చదువమ్మ ఒక మాట, 14వ అధ్యాయము 18 నుంచి చదువు. మరియు షాలేము రాజైన మెలక్నేజరు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చి, అతడు సర్వోన్నతుడేవు, దేవునికి యాజకుడు. చాలు. ఎవరికి యాజకుడు? దేవునికి యాజకుడు అంటాం. దేవుని దగ్గరున్న యాజకుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసము ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి రొట్టె ద్రాక్షరసము సాదృశ్యం ఏంటి? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28, 29 చదవమ్మా. ఇది నా రక్తము, ఆ పాప క్షమాపణ అనేకుల కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. పాతదేంటి? శరీరంలో ఉన్నటువంటి సున్నతి. క్రొత్త నిబంధన ఏంటి? ఈ రక్తము. అంటే రక్తము చిందించబడింది మనుషుల శరీరంలో నుంచి. పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? అందరి కొరకు ఒక మనిషి రక్తం చిందించి, ఆ మనిషి ఆ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము తాగినప్పుడు, ఆ రక్తము మన రక్తంలో ప్రవహించినప్పుడు మనమందరము కూడా ఆయన మనుషులుగా మార్చబడిన వారమై ఉన్న నిబంధన. దీనే కొత్త నిబంధన. ప్రైజ్ ది లార్డ్. బల్లారాధనలో పాలిభాగస్తులు కానండి, రొట్టె ద్రాక్షరసం తీసుకోమని నార్మల్గా చెప్తుంటాం మనం. కానీ దాంట్లో ఉన్న ప్రభావితమైన మాట ఇది. 2, అది ఎందుకు సాదృశ్యంగా ఉందంటే, నువ్వు దాన్ని పుచ్చుకోక మునుపు, దాన్ని తాగక మునుపు, దాన్ని తినక మునుపు, దాన్ని త్రాగక మునుపు, అది తిన్న వారికి అందరికీ ఏమవుతుంది జరుగుతుందంట? పాప క్షమాపణ అని ఉంది. పాప క్షమాపణ నివారణ జరుగుతుందంట. తన నోటితో తను ఒప్పుకొని, తన పాపాలు ఒప్పుకొని తను తీసుకుంటే తన పాప దోషములు కొట్టివేయబడతాయని చెప్పి రాయబడింది. నీ నిబంధనలో ఉన్న గొప్పతనం అర్థమైందా? 2, ఇతను వచ్చాడు ద్రాక్షరసం తీసుకుని. 29వ వచ్చిన చదువు. నా తండ్రి ప్రైజ్ ది లార్డ్. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇక భూమి మీద ఈ ద్రాక్షరసము నేను త్రాగను, ముట్టను. క్రొత్త ద్రాక్షరసము ఎప్పుడు తాగుతామో తెలుసా? నువ్వు నేను కలిసినప్పుడు, సర్వశక్తి గల దేవుని సన్నిధిలో మనం ఇద్దరం ఉన్నప్పుడు తాగుదాం. కొత్త ద్రాక్షరసం తాగుదాం. అప్పటి వరకు ఇంకా నేను ముట్టను అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము యుద్ధం చేసి వస్తున్నాడు. ఏం చేసి వస్తున్నాడు? యుద్ధం చేశాడు. యుద్ధంలో ఏమవుతుంది? రక్తము చిందింపబడుతుంది, అవునా? హత్య చేయాల్సి వస్తుంది, అవునా కాదా? వాళ్ళ శత్రువులు, వాళ్ళ అవతల ఎవరు?
శత్రువు కదా, శత్రువులను జయించడానికి వెళ్ళాడా లేదా? శత్రువుల నుంచి తప్పించాలంటే కావాల్సిన బిడ్డలను యుద్ధం చేయాలి. యుద్ధం చేసినప్పుడు ఏమవుతుంది? రక్తం చిందింపబడుతుంది, అవునా లేదా? రక్తం అంత నరహత్య పాపము, అవునా లేదా? నరహత్య ఏమిటి? పాపమా కాదా? పాపానికి సాదృశ్యమే. ఆ పాపం పరిహారం కావాలంటే ఏం జరగాలంట? కొత్త నిబంధన తాగాలి. ప్రైజ్ లార్డ్. కొత్త నిబంధన చేయాలి. ఆయన యొక్క శరీరము శుద్ధి చేయబడాలంటే శరీరము గాయపడిన శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టె తినాలి. ఈ రెండు కలిసినప్పుడే అతను మరల సాధారణమైనటువంటి వ్యక్తిగా మార్చబడతాడు. గనక ఆ సర్వశక్తి గల దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వరకు ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరగవలసిన పరిణామాలు ముందే 1900 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు వారు భూలోకంలో జన్మించక మునుపు అబ్రహాముకు ద్రాక్షరసమును రొట్టెను అనుగ్రహించి ఉన్నాడు. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకయ్యా ఇచ్చాడంటే వారి పాప దోషములు యావత్తు అబ్రహాముకు అంటకుండా ఉండలాగున దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము చేరేంత వరకు వారి పాపాలు అడ్డుగా ఉండకుండా పరిశుద్ధపరచబడటానికి, పవిత్రపరచడానికి తన గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని చిందించబడిన ఆనాడు చిందించబడినటువంటి ఆ యొక్క ద్రాక్షరసముకు సాదృశ్యముగా, రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము రొట్టెను 1900 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు భూమి మీద జన్మించక క్రితమే సర్వశక్తి గల దేవుడు సిద్ధపాటు చేసి భూమి మీదకి పంపించాడు. చప్పటికో దేవుని మహిమపరచండి. ఆయన ప్రేమ అది, ఆయన నిబంధనలు అలా ఉంటాయి. ఎందుకంటే ఆయన తన శత్రువులను జయించి తనకు కావలసిన బంధువులను రక్షించుకోవటానికి వెళ్ళాడు. గనక ఏం గనక తన బంధువులను, దేవుని బిడ్డలను రక్షించగానికి వెళ్ళాడు. గనక హతము చేశాడు. గనక హత్య ఆయన మీద మోపబడకుండా హత్య అనే పాపముని తుడిచివేయటానికి, క్షమించటానికి, పాప క్షమాపణ పొందటానికి ఆ ప్రణాళికని భూమి మీద సిద్ధపరిచేశాడు. చాలా లోతైన భావం ఇక్కడ ఉంది, మనకు తెలుసుకోవాలి. ఎందుకు అప్పుడు పంపించాడు రొట్టె ద్రాక్షరసం అనే మాట మనం అర్థం చేసుకుంటే ఇంత లోతైన భావం ఉంది. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధాన